చూసినామా చల్ల బాగుండదు ఈడ ఉండదా దానిక మరి చల్ల మస్తు ఉండదు ఈడ ప్రశాంతంగా చూడపా ఎవరు తంట తగలేకుండా పరిస్థితి కదా మరి ఇప్పుడు అది యూట్యూబ్ ఓపెన్ చేసింటు వెళ్ళలేదా చూసి వెళ్ళలేదా అదే ఏమో కొంచెం కూర్చుని పెద్ద కట్టారు చేయాలనా చూద్దాం ఏమైనా రీల్స్ వచ్చాము ఇప్పుడు దాన్ని చూసి అదేం బెట్టింగ్లు అంటారు ఏం బెట్టింగ్లు బెట్టింగ్లో నాకే తెలుదా నీ మనిషి కాలా అదేం బెట్టింగ్లో డబ్బులు చాలా మంది డబ్బులు వేసి ఏమో ఆడతారంట ఏమో వాటి గురించి ఏంటి కాపా మరి ఇప్పుడు ఆడ చూసావా ఇంకా అదే రామంలో అవే కేసులు అవే అంతా ఉండదు మనకు తెలియదు కదా నువ్వు సోద వయసే కదా మనకి అదే మన సోదు లేకుండా బాగా మనం కానీ బెట్టింగ్ మరి ఆటికి పోతామమ్మా ఈ ఊరిడిసి నువ్వు చెప్తున్నా కరెక్ట్ మరి అంటే చదువు ఉండాలలే కాకపోతే అంత ఇది లేదు కానీ ఇది అది నేను ఇప్పుడు అన్వేషణ దినామదే వీడియోలు బాగా చేస్తాం ఏం కాదో దినామ బెట్టింగ్ యాప్ల గురించే చర్చ ఫుల్ ఆయన అట్లే మొత్తం ఇక్కడ చూడు ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు నాన్న నీకు కూడా చెప్తాను మన ఆంధ్ర తెలంగాణ న్యూస్ ఇప్పుడు యాదని ఉండదు పాయింట్ ఒకటి బెట్టింగ్ యాప్లో ఇంకొకటి ఇదే అది ఏముంటుందంటే ఆగోరా అమ్మది రెండో ఫేమస్ ఫుల్లో చెప్పును కూడదులే అసలు అవి రెండేమో ఈ బెట్టింగ్ది అదే రెండు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో ఎక్కువ ఫుల్ ఎక్కువ అవే ఉంటారు ఏదైనా చూద్దాం రా దేవుడు అనేది లేదా ఒకటి మంచి ఫుల్ ఉంటాయి కాదు రాజా అంటే ఆయన కూడా మంచిదే చెప్తాడా అంటే మన పిల్లలకి చెడిపోతుంటారని తెలియదు మంచిదే చెప్తాడు తెలుదా మరి మనకు అట్లా వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసు చెప్ప మనకి ఏం తెలుసా దాని గురించే తెలుదా ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల అందరికి తెలుసు ఇప్పుడు బెట్టింగ్ ఏమనేది ఏమిటి వల్ల చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా పేపర్లు న్యూస్లోనే ఇప్పుడు మన పిల్లలు తప్ప చదివిస్తే ఆడ చెప్తారు కదా ఈడ ఇట్లా ఆత్మహత్య ఆడ చచ్చిపోయినారు ఈడ చచ్చిపోయినారని అది నిజమగినమా మనకు తెలియదు ఎన్ని రోజులు ఇప్పుడు ఆయన ఇది అంతా చేయడం వల్ల చెప్పడం వల్ల అందరికి బాగా తెలిసిపోయింది కొంతమంది మరి చదువుకున్న వాళ్ళు మన అట్లా వాళ్ళు కానీ ఇప్పుడు కడ్డనాన్ని చూడుకున్న వాళ్ళు కానీ ఏడ మన చేనులో కూర్చొని ఏమి ఇట్లా జరిగేది ఇవ్వద్దు ఏమి ఇట్లా అని మనం చూస్తామమ్మ చెల్లెలు అంతే మనకి ఏం చదువు లేదు ఏమీ లేదు మనం ఏం పేపర్ చూసి ఎవరైనా ఇచ్చాను ఏం చూస్తామా మనం అదే కదా ఒక జోలు నిలబెట్టి కూడా నేను పారేస్తాము అదేం కరెక్టే కానీ అంటే మంచిదే లేదు మనిషి బాగా చెప్తాడు తర్వాత ఇది నన్ను ఏమంటానంటే ఏదేమైనా కానీ అట్లా వాడకూడదు తప్ప వద్దమ్మా అట్లా పని వద్దు మరి ఏడనుకున్నా అట్లావే అసలు ఆడనికి పోకూడదు మన పిల్లలు కానీ ఎవరు లేరు మన పిల్లలు ఎవరు లేరు అట్లా మనం ఏం భూమి మనకి చూడ రిజా ఏం చెప్పనా మనకి చేను నేను భూమి తెల్లని నమ్ముకున్నాలా పత్తి కానీ ఏమన్నా మనం వేసుకునేది పండించుకున్నా వాని దేవుడు మనకి వాని దేవుడు ఉంటే చాలు తెల్లి నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసం పెట్టారు అంటే ఏడు లేకుండా ముందర లేకుండా కానీ మనకి ఆటాడికే ఉంటారు అయ్యా ఎందుకంటే బరీ అప్పులు సప్పులు వాన్ దేవుడు లేకుంటే ఆ దేవుడు మనకి ఇబ్బంది మామూలు బడవలే పుట్టేమే ఇంకంతే మన బతుకులు కరెక్ట్ నువ్వు అనేది మనకేం వాన్ దేవుడు తప్పని మనకి దేవుడే ఇచ్చే వతన అతనే తీసిన వతన అతనే మన దగ్గర ఏముండదు కానీ ఏదేమైనా కానీ నువ్వేం చేనంత బయలు చేసుకునేవా నాదే పరిస్థితి బాగాలేదు ఏది ఇది మొన్న 2 దినాలు గుడికి కదా మన ఊర్లో అప్పుడు పండగ అప్పుడు జాతర అప్పుడు అవులా మరి వాన వచ్చేది పత్తికట్టి మరి దాంట్లో నిలబడిపోతుంది మరి ఆరల్లా చేయను మరి దాంట్లోకి థియేటర్ కమ్మా అవు అది ఆడ ఇట్లా వంకలని థియేటర్ ఆడ ఎక్కలేదు మరి దాని గురించే ఇప్పుడు వరపులన టైం ఎండకు తోలిడి ఎండ కూడా భయంకరంగా ఉండదు కరెక్ట్ ఇప్పుడు ఎండ పక్కల చేను వాళ్ళ మాగలు చేసుకుంటారా మరి మనం పోయి అవుట్లో థియేటర్లు వాళ్ళు అరసే మరి మా చేనులకు ఇట్లా పోతే వెళ్ళి నువ్వు థియేటర్ ఇట్లా తెరువులు లేవాలి ఎట్లా అంటే మరి ఏటుగానే మనం ఇప్పుడైతే మనకు ఫ్రీ ఉండదు కరెక్టే ఇప్పుడే చేస్తున్నాం ఏమన్నా వాళ్ళు వచ్చినప్పుడు తొక్కలాడితే గట్టిగా వాళ్ళు అనేది కూడా తప్ప ఎవరికైనా బాధ కదా మనిషి అంటే ఎవరన్నా తొక్కిస్తే థియేటర్లు ఇంకోటి మనం ఈయనమ్మ ఎవడా చేసినామప్పా అని మనం ఎట్లా బాధపడతాం వాళ్ళు కూడా అట్లా అందుకోసమే మనం ఏం చేయాలంటే మొదలు వాళ్ళకన్నా మొదలు మనం హుషారుపడాలి మనం చేయని అంత ఇబ్బంది కదా అటు వంకలని దిగే కదా బండి ఎక్కుదా థియేటర్ దానివల్ల చూడు ఇంకేం లేదు అట్లయితే అయిపోతా ఇంకా ఆరామ అట్లయితే నన్ను ఆరామ ఉండనా నువ్వేం పాప మగోడు కొట్టుకుని వచ్చాలి అదే చేను పని అని చేసి టెన్షన్ లే మమ్మీ చేను కంటే మనకి వర్షం పడాలి చేను పోవాలి మమ్మకి అట్లయితే ఇప్పుడు నువ్వేం రైచూరుగా పోవాలి మరి రేపటి నుంచి మా పనికి పోతా రైచూరుగా పోవాలి మరి ఇంకేముండదు కాదు కూలి ఎంత సార్ అక్కడ ఎంతమ్మా 600 అట్లా 800 పడుతుంది కాంట్రాక్ట్ అయితే 800 1000 పడుతుంది అట్లా ఒక్కొక్కనాడు కూలి అంటే పైకి బిల్డింగ్ మోయాలి కదా అన్ని మోయాలి 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ మోయాలి అమ్మో ఏం ఒక్కనాడు ఒక దినం కాదు కదా అట్లా మోయాలంటే మరి మామూలు చేయాలి మరి చేయకుండా మనకి ఏడుంటే ఏంటి దాన్ని ఏమి ఉండదు చెప్పు కరెక్టేలే ఏం కింద పనులు చేయాలా దినా మోసేదంటే
సరే మా మెత్తగానే మాకాళ్ళ నొప్పులు చూడే మామూలు మమ్మ ఇప్పుడు ఏ వాళ్ళు అప్పడగలంటే మరి ఆడ ఇప్పుడు ఇత్తనాల కన్నా దుడుచుకుంటాం కదా. ఇత్తనాలకి అదొకటి చేసాం. ఇప్పుడు ఈ చేనుల్లో పని కూడా లేదు. రేపు వాన వచ్చి ఇత్తనాలు పెడతామా, ఇత్తనాలన్నా పెట్టి ఏరే వాళ్ళదంటే అది వాళ్ళ దానికి వీళ్ళని కూలిపోతామా, అప్పుడు కవర్ అప్ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం అంటే పని లేదు కదా. ఇప్పుడు మరి మనం తినాలంటే కూడా మరి అప్పే కోయాలా మరి ఆ భూమి తెల్ల పండింది మరి వాళ్ళకి కట్టాలి. మనకేం మంది ఇదే రైతుల పరిస్థితి. అది ఏదైనా కూలిపోతే ఇత్తనాల వరకు అన్నా దుడుచుకుంటే కానీ టెన్షన్ ఉండదు. వాందేవుడు కరెక్ట్ ఉంటే నాటితే మనకు అవినీతినాలు అనేది సరిపోతుంది. వాందేవుడు అటు ఒకటి ఇచ్చినప్పుడు ఏడు చూడే 2 నెలలు పోయినప్పుడే ఫుల్ ఇబ్బంది అవుతుందమ్మా. పోదామేమో మరి మాపు అవుతుంది. పోదాం. నువ్వేం మగోడు అది తెచ్చాను ఇది తెచ్చానంటివే కారం పొడి అన్నం తెచ్చావా? మరి ఏసం మన బడవలతో మన ఇంట్లో ఉండదు ఇదే కదా మరి. యాదోటి అదే మనకు ఒక బంగారం. అది తినుకోకుంటే మనకి పొద్దు కూడా పోదులే. మనకు బంగారం అంటే అదే. ఇంకా మనకి కారం పొడి అయితే నీకు సాయంత్రం వరకు ఏమమ్మా అది ఇది అని అయితే పెద్దవాళ్ళకి అయితే తింటారు. మనకి ఇదే ఏం లేకుండా వాళ్ళు మన పరిస్థితి అంతే. మనకి ఇదే శ్రేష్టమైంది మమ్మ. మన మనకి ఏం అదే ఇంక పెద్ద గొప్ప. మరి ఫోమా మరి ఏం ఫోన్ వచ్చినట్లే కదా మమ్మీకి. అవి ఇంటికాడ నుంచి చేసినట్లే మా ఫోను. పోదామా నుంచి చాలా కదా. ఉంటానన్నా బాయ్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాము. గమ్మత్తు కామెడీ కూడా అట్లా మంచి పెడతాము. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోలు అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ ఉంటానన్నా బాయ్.